ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. చాలా సంతోషం విధంగా కలుసుకోవడానికి దేవుడు మరో చక్కటి దినాన్ని ఇచ్చాడు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. బాగున్నారా? మీ ప్రార్థన వస్తే ఏదున్నా సరే కామెంట్ చేయండి, తప్పకుండా నీ కోరుకో నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం 14:2 నిర్గమకాండం 14:2 ఇశ్రాయేలు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దాలకు సముద్రముకు మధ్యనున్న బయల్సెపోను ఎదుటను దిగవలనని వారితో చెప్పు. దాని ఎదుట సముద్రం నొద్దు వారు దిగవలెను. ఇక్కడ మనము పీహహీరోతు అనే అంశాన్ని వినబోతున్నాం. ఈ పీహహీరోతు అనే అంశాన్ని ఎందుకు వింటున్నామంటే, మనం విశ్వాసయాత్ర అనే కాన్సెప్ట్లో కొన్ని వాక్యాలు వినుకుంటూ వస్తున్నాం. మన విశ్వాసయాత్రలో మనం ఎలా ముందుకు కొనసాగాలి, అడ్డంకులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఈ లోకంలో మనము ఈ విశ్వాసయాత్రలో ఎలా ముందుకు కొనసాగాలి, ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలా ముందుకు కొనసాగాలి అనే అంశాన్ని మనము దేని నుంచి చూసి నేర్చుకుంటున్నామంటే, ఐగుప్తు నుంచి బయలుదేరి కానాను వరకు ఇశ్రాయేలు జనాంగం చేసిన 40 సంవత్సరాల అరణ్య ప్రయాణాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ, వారు ఏ ప్రాంతాల్లో ఆగారు, వారు ఆగినప్పుడు ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు, ఈ 40 సంవత్సరాల ప్రయాణం చూసుకుంటూ ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో విశ్వాసయాత్ర అనే కాన్సెప్ట్గా మనం పెట్టుకొని ఒక్కొక్క ఏరియా గురించి వింటూ ఉన్నాం. వాళ్ళు రామ్సేతు నుంచి బయలుదేరి సుక్కోతు వరకు వచ్చి, సుక్కోతు నుంచి బయలుదేరి ఏతాం వరకు వచ్చి, ఏతాం నుంచి బయలుదేరి పీహహీరోతు అనే ప్రాంతానికి ఈరోజు చేరుకున్నారు. ఈ విషయాన్ని మనం వింటూ ఉన్నాం. అయితే పీహహీరోతు అనగా దాని అర్థము ఏమిటి అంటే, పర్వతాల మధ్య ద్వారము లేదా ఇరుకైన మార్గం. ఇంకా మనకి క్లారిటీగా చెప్పాలంటే మూసుకున్న దారి అని అర్థము. ఎందుకంటే మూసుకున్న ఆ పేర్లు ఏదైనా సరే బైబిల్లో పేర్లు చాలా క్లారిటీగా ఉంటాయి. అది ఎందుకు ఇరుకైన మార్గం అన్నారు, లేకపోతే మూసుకున్న దారి అన్నారంటే, ముందేమో ఎర్ర సముద్రం ఉంటుంది, చుట్టూ కొండలు ఉంటాయి కాబట్టి ఆ ముందుకు వెళ్ళే దారి లేదు కాబట్టి దాన్ని మూసుకున్న దారి, ఆ పీహహీరోతు అనగా మూసుకున్న దారి అని అర్థము. అయితే అక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఆ పీహహీరోతుకు వచ్చేసరికి వారి మానసిక పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి మనం గమనించగలిగితే, వారు ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యం వస్తుంది, చుట్టూ కూడా కొండలు ఉన్నాయి, పారిపోవడానికి మార్గం లేదు. వారికి ఎలా ఉందంటే పరిస్థితి, ఓ పక్కన భయంగా ఉంది, ఇంకా నిరాశ నిస్పృహక కలిగి వాళ్ళల్లోంచి నిందలు వేస్తున్నారు. దేవుని మీద, మోషే మీద నిందలు వేస్తున్నారు. నిరాశ స్వభావం కలిగి ఉన్నారు. కోపం వస్తుంది ఒక్కొక్కరికి. వారిలో విశ్వాసం కూడా కోల్పోయారు. వారి ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందంటే, దేవుని మీద నమ్మకం లేదు. దేవుడు వారిని గొప్పగా నడిపిస్తున్నప్పటికీ, దేవుడు వారిని ఎన్ని పరిస్థితులు కూడా నడిపిస్తున్నా ఆయన తనను విడవలేదు. వారిని విడవకుండా నడిపిస్తున్నప్పటికీ వారు ఆ యొక్క మూసుకున్న మార్గం అనే ఈ పీహహీరోతు అనే ప్రాంతానికి వచ్చేసరికి వారి ఆత్మీయ స్థితి, దేవుని మీద కోపం, దేవుని మీద నిందలు, దేవుని మీద నిరాశ, సనుగులు ఇవన్నీ వచ్చేసినాయి అంట. అక్కడ చచ్చిపోయేటోళ్ళంగా ఇక్కడ తీసుకొచ్చి చంపాలా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎందుకు ఆ పరిస్థితులు మనం తెలుసుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అంటే, నీవు నీ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతున్నప్పుడు నీ జీవితంలో కూడా కొన్నిసార్లు మూసుకుపోయే పరిస్థితులు ఉండొచ్చు. మూసుకుపోయే అన్ని ఏర్పరచుకున్నప్పుడు మూసుకుపోయిన పరిస్థితుల్లో నీ మైండ్ సెట్ కూడా వాళ్ళకి లాగా ఉంటుంది, మన మైండ్ సెట్ కూడా ఇలాగే ఉంటుందని చెప్పడానికి ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఎలాగ ఉన్నారు, ఈరోజు కూడా ఒకవేళ నువ్వు ఎంతో ప్లాన్ చేసుకున్నప్పుడు ఆ మార్గాలు తెరుచుకోక క్లోజ్ అయితే కనుక మనం కూడా ఖచ్చితంగా అదే మైండ్ సెట్లోకి వెళ్తూ ఉంటాం. అయితే నేడు ఆ ప్రాంతం యొక్క పరిస్థితి ఎలా ఉంది అని మనం గమనించినట్లయితే, ఇది ప్రస్తుతం ఈజిప్టు సుయజ్ కాలువ సమీపంలో జబల్ అతాకా పర్వతాల వద్ద ఉండే తీర ప్రాంతంగా పరిగణించబడింది. ఈ ప్రాంతము ఒండ్రు మట్టి వల్ల బాగా అభివృద్ధి చెంది నేడు చాలా కంపెనీలు పారిశ్రామిక ప్రాంతంగా, తీర ప్రాంతంగా మార్పు చెందింది. అదే కాకుండా ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా ఇది ఉంది అని మనం గమనించవచ్చు. పీహహీరోతులో దేవుడు చేసిన అద్భుత కార్యాలు అలాంటివి. సరే, ఈరోజున మనము ఈ పీహహీరోతు అనే దగ్గర వారు దిగినప్పుడు వారు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి దేవుడు ఏం చేశాడు, ఈరోజు మనము కూడా మన విశ్వాస ప్రయాణంలో దేవుడు మనకేం చేస్తాడు అనే విషయాలను మనం గమనించినట్లయితే, మూసుకున్న మార్గమును తెరిచే దేవుడు. ఈరోజు మనం వినబోయే వాక్యము పీహహీరోతు అనే ప్రాంతం మనకు నేర్పించేది ఏంటంటే, మూసుకున్న మార్గమును తెరిచే దేవుడు అనే వాక్యాన్ని వినబోతున్నాం. అంటే
మూసుకున్న మార్గం అది మూసుకుపోయింది కదా. ఎందుకంటే వారు ముందు కొనసాగలేరు, వెనక్కి కొనసాగలేరు. వెనకాల ఎందుకంటే ఫరో సైన్యం వస్తుంది. ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. ఎందుకంటే రామ్సేస్ నుంచి వారు వచ్చినప్పుడు వారికి విముక్తి కలిగింది. సుక్కోతు నుంచి వారు వస్తున్నప్పుడు దేవుడు నడిపింపు దొరికింది. ఏ తాములో నుంచి బయలుదేరుతున్నప్పుడు వారిని దేవుడు పరీక్షించాడు. అయితే ఇక్కడ పరీక్ష తర్వాత అస్సలు రిజల్ట్ ఉంటుంది. అస్సలుగా ఏముందని మొత్తం మూసుకుపోయింది. ఈ పిహేరోత్ మొత్తం మూసుకుపోయిందని అర్థం. ఇక లేదు, ముందుకు వెళ్ళడానికి లేదు అని అర్థం. ఈ పిహేరోత్ మనకి ఏం నేర్పుద్ది అంటే, ఈ రోజున మూసుకున్న దారులను మార్గములను తెరిచే దేవుడు మన దేవుడు. మొదటి విషయం చూద్దాం. అందులో నిర్గమకాండం 14వ దేవుని 2వ వచనం 4వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు తిరిగి పిహేరోతు ఎదుటను అనగా మిగ్దాలకు సముద్రమునకు మధ్యనున్న బయల్సిపోయిన ఎదుటను దిగవలెనని వారితో చెప్పము. దాని ఎదుట సముద్రమునద్ద వారు దిగవలెను. సముద్రమునద్ద దిగవాలి. చూడండి, సముద్రం ముందు దిగమంటున్నాడు దేవుడు. సముద్రం వరకు నడిపిస్తుంది దేవుడే. దేవుడే మనల్ని కొన్నిసార్లు మూసుకున్న ద్వారం గుండా నడిపిస్తాడు. దేవుడే మన జీవితాల్లో కొన్నిసార్లు మూసుకున్న మార్గాల వైపు నడిపిస్తాడు. కొన్నిసార్లు మన జీవితాలని ఆయన ముందుకు నడిపిస్తున్నప్పుడు, మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏది యాదృచ్ఛికం కాదు. నువ్వు ఎన్నో ప్లాన్ చేసుకుంటున్నప్పటికీ, ఎంతో నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నప్పటికీ, భక్తి కలిగి విశ్వాసం కలిగి నువ్వు ముందుకు వెళ్దాం అనుకున్నప్పటికీ, దేవుడు ఒక్కొక్కసారి నిన్ను మూసుకున్న మార్గంలోకి నడిపిస్తాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని అక్కడ నడిపించాడంటే ఎర్ర సముద్రం వద్ద దిగమన్నాడు. వీళ్ళ దగ్గర పడవలు లేవు, పడవలు చేసుకున్నంత టాలెంటు లేదు. ఎలా ఎర్ర సముద్రం దాటి అసలు వాళ్ళకి బుర్ర పనిచేయట్లేదు. అక్కడ దిగిన తర్వాత, ఆ దిగిన తర్వాత జరిగిన సంఘటన చూడండి. నిర్గమకాండం 14:4 వాళ్ళందరూ సముద్ర పొట్టున ఉన్నారు. అయితే నేను ఫరో కఠినపరిచెదను, అతడు వారిని తరమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందును. వారు అలాగా దిగిరంట. వీళ్ళు పిహైరోత్ అనే ప్రాంతంలో దిగారంట. సముద్రం ముందు దిగారు. వెనక నుంచి ఫరో సైన్యము వస్తూ ఉన్నది. ఫరో సైన్యం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి నిజంగా మూసుకుపోయింది. ముందుకి వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు, కొండల మీదకి ఎక్కలేరు. 25 లక్షల మంది వారి మార్గాలు మూసుకుపోయాయి. ఎందుకు అంటే దేవుడే నడిపించాడండి, సాతాను నడిపించలేదు. దేవుడే వారిని ఆ మూసుకున్న మార్గం వైపు నడిపించాడు. ఏది యాదృచ్ఛికం కాదు నీ జీవితంలో. కొనుగోలు నువ్వెంత ఈ లోకంలో మనుషులను ఆశ్రయించినా, ధనాన్ని ఆశ్రయించినా, అధికారులను ఆశ్రయించినా నువ్వు అనుకోవచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి నీ మార్గాన్ని దేవుడు మూసేస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు నీ మార్గాన్ని మొత్తం క్లోజ్ చేసేస్తాడు. అదేంటండి, ప్రశాంతంగా నేను ముందుకు కొనసాగిపోతాను కదా. ఎస్, దేవునికి తెలుసు ముందుకు ప్రశాంతంగా కొనసాగుతామని తెలుసు. కానీ నీకు నేర్పాల్సినవి కొన్ని ఉన్నాయి, నువ్వు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అందుకే దేవుడు ఆ మూసుకున్న ద్వారం గుండా నడిపిస్తూ తను ఎంత శక్తిమంతుడో చూపించాలనుకుంటాడు. తను ఎలాంటి దేవుడై ఉన్నాడో ఈ ప్రజలకి, ఐగుప్తీయులకి చూపించాలనుకుంటాడు. అంటే ఈ ఐగుప్తీయులు ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మాపు, ఎప్పుడో ఒకప్పుడు. ఎందుకంటే ప్రతి ఇంట్లో శవం లేచిందాడ. ఆడ ఊపుకుంటాడా, ఊరుకుంటాడా? ఎప్పుడో ఒకప్పుడు దాడి చేస్తాడు. కాబట్టి 430 సంవత్సరాలు నా ప్రజలను ఇబ్బంది పెట్టాడు. అంత ఈజీగా వదులుతాను వెళ్ళనే. వాడు దేన్ని చూసి గర్వపడుతున్నాడు? సైన్యాన్ని చూసి గర్వపడుతుంది ఐగుప్తు దేశం. వాళ్ళ దగ్గర ఉన్న గుర్రపు రథాలను చూసుకుని గర్వపడుతుంది ఆ సైన్యం. రాని నా ప్రజల మీదకి వస్తారు, వాళ్ళకి ఇక్కడే చూపిస్తాను నేను. మూసుకున్న ద్వారంలోనే ఎందుకు దేవుడు మూసాడంటే, నీకు దేవుని శక్తి ఎంత ఉందో తెలియజేయడానికి, నీ శత్రువులు కూడా తను ఏమై ఉన్నాడో తెలియచేయడానికి, తన ప్రజల పట్ల దేవుడు ఎంత కరుణామయుడై ఉన్నాడో, ఎంత కృపామయుడై ఉన్నాడో తెలియచేయడానికి ఆ ద్వారాలు మూసాడు ఆయన. ఎర్ర సముద్రం ముందు దిగారు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడే దింపాడు వాళ్ళని, అక్కడే ఆగమన్నాడు. వెనక నుంచి ఫరో సైన్యాన్ని రప్పించింది ఆయనే. అన్నీ మూసుకుపోయినట్టు నీ జీవితంలో అనిపిస్తుందేమో. కొన్నిసార్లు నువ్వు ఎంతో ప్లాన్ చేసుకున్నప్పటికీ, ఎంతగా ముందుకు వెళ్తావు అనుకున్నప్పటికీ మొత్తం మూసుకుపోయినట్టుందేమో. అయితే ఆ మూసుకుపోయింది యాదృచ్ఛికం కాదు. దేవుడు నీకు తన కృపను చూపబోతున్నాడు. దేవుడు తన శక్తిని నీకు చూపబోతున్నాడు. అక్కడ నువ్వు ముందు కొనసాగలేక ఆగిపోయేవేమో, దేవుడు నిన్ను ఆపాడు. ఎందుకంటే తన చేత్తో నిన్ను నడిపించడానికి, నిన్ను వెంబడించే వారిని ఆపడానికి, నిన్ను దాడి చేసే పరిస్థితులను ఆపడానికి దేవుడు ఆ మూసివేసి ఉన్న పరిస్థితులు మూసివేసి ఉన్నాయి. ఇక్కడ మూసుకున్న ద్వారాన్ని చూసామండి. అయితే ఇక్కడ మనం రెండో విషయానికి వెళ్తూ ఉన్నాం. ఆ మూసుకున్న ద్వారం దగ్గర జరుగుతున్న పరిస్థితులు, ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. అయితే అప్పుడు నువ్వు ఏం చేయాలి?
మూసుకున్న మార్గాల్లో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు, నీ ముందున్న మార్గం క్లోజ్ అయిపోయినప్పుడు నువ్వేం చేయాలంటే నిర్గమకాండం 14:13 మనం చూద్దాం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండు చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తుల్ని ఇక మీదట మీరు అన్నాడు చూడరు. హల్లెలూయా. మోషే అన్నాడు భయపడకు. నీ ద్వారాలు మూసుకుపోయినాయా? భయపడకు. నీ పరిస్థితులు మూసుకుపోయినాయా? భయపడకు. నువ్వెంత ప్రణాళిక వేసుకున్నా ఆ ప్రణాళికలన్నీ ఆగిపోయినాయా? భయపడకు. ఊర్రక నిలుచుండి చూడు దేవుడు అనుగ్రహించే రక్షణ. ఊర్రక నిలుచుండి చూడు దేవుడు చేయబోయే కార్యాన్ని. కేవలం నువ్వు చేయవలసిందే ప్రార్థన. నీకు భయం వేసిందంటే నువ్వు చేయవలసిందే ప్రార్థన. అది ఏ పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా, ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా, నీకు భయం అనేది కలుగుతుందని డౌట్ వస్తే చేయాల్సింది ప్రార్థన. నీ ప్రార్థన నీ భయాన్ని ఓడిస్తుంది. భయపడకు, భయపడకు, భయపడకని బైబిల్లో చాలాసార్లు రాయబడింది. భయపడకు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న ఏ పరిస్థితుల్లో నువ్వు భయపడకు. ఆ భయపడే స్థానంలో నువ్వు ప్రార్థనను పెట్టు. ప్రార్థన చేసి ఊరక నిలుచుండి చూడు, ఆ పరిస్థితి దేవుడు మారుస్తాడు. మోషే అంటాడు, ముందు ఎర్ర సముద్రం, ఎలకాన ఫరో సైన్యం, మేమేం చేయాలి? ఊరక నిలుచుండి చూడు, ఆ పరిస్థితిని దేవుడు మారుస్తాడు. భయం పడితే ఏ ప్రయోజనం లేదు. ఆ ఇశ్రాయేలు ప్రజలు తెగ భయపడిపోతున్నారు. అరే చావడానికే వచ్చామా? చచ్చిపోవడానికే వచ్చామా? ఎక్కడే చంపుతావా? దేవుడు చంపడానికి తీసుకురాదా? నీ జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. దేవుడు నన్ను వదిలేశాడా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? ఆయన ఎప్పటికీ విడవలేదు. ఆయన నిన్ను చేయిపట్టి నడిపిస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే అంటాడు, భయపడకు, ప్రార్థించు, ఊర్రక నిలిచుండి చూడు, పరిస్థితి మారిపోద్ది. నీ జీవితంలో మూసుకుపోయిన మార్గాలన్నిటిలోనూ దేవుడు భయం పడకు, నువ్వు ఆయన తోడున్నాడు. ఊర్రక నిలిచుండి చూడు, ఆ మూసుకున్న ప్రాంతాలను దేవుడు తెరవబోతున్నాడు. ఆ మూసుకున్న పరిస్థితులను దేవుడు తెరవబోతున్నాడు. నీ మూసుకున్న ప్రతి పరిస్థితిని దేవుడు తెరవబోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఏ రోజైనా ఎప్పుడైనా సరే నీకు భయం కలిగిందంటే ప్రార్థన చేయి. భయం కలుగుతుందంటే ఆ పరిస్థితిని బట్టి ప్రార్థన చేయి. మర్చిపోకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. భయం వద్దండి, భయం వద్దండి, ప్రార్థన చేయండి. భయం ప్లేస్లో మనకు ఉండాల్సింది ప్రార్థన. మూసుకున్న మార్గంలో మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలంటే ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మూసుకుపోయిన ద్వారం, వెనకాల శత్రువులు నేను ఇశ్రాయేలు ప్రజలను తరుముతున్నాడు. అయితే దేవుడు నీ పరిస్థితులను ఆపేవాడై ఉన్నాడు. మూసుకున్న ద్వారాన్ని తెరుస్తాడైనా. అయితే ఈలోపు నిన్ను అటాక్ చేయకుండా, నీ పరిస్థితులు, నీ శత్రువులు నిన్ను అటాక్ చేయకుండా ఆయన కాపాడువాడై ఉన్నాడు. నిర్గమకాండం 14, 19, 20 వచనాలు చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారు వెనకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనక నిల్చెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వెలిగినిచ్చిన గనుక ఆ రాత్రంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలును సమీపించలేదు. చూడండి, చాలా అద్భుత కార్యం. ఎర్ర సముద్రం పాయలవడం కన్నా గొప్ప కార్యం ఒకటి జరిగింది ఇక్కడ. ఎర్ర సముద్రం పాయలు అవ్వడం కన్నా ముందే ఒక అద్భుత కార్యం జరుగుతుంది ఇక్కడ. మూసుకున్న ద్వారం తెరక ముందు దేవుడు ఇంకో అద్భుత కార్యం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఫరో సైన్యం వచ్చేస్తుంది. వీరిని దగ్గరికి వచ్చేసారన్న సమయంలోనికి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్న దేవదూత వెనక్కి వచ్చి నిలబడిందంట. ఒక మేఘముగా గోడగా నిలబడింది. ఆ మేఘము గోడగా నిలబడితే వీళ్ళకి ఎలా ఉందో తెలుసా? వీళ్ళకేమో వెలుగు ఉంది ఇశ్రాయేలు జనాంగానికి, ఇతరులున్న ఐగుప్తు సైన్యానికి చీకటి. అసలు కటిక చీకటి ఇటాల్లో తెలియట్లేదు. ముందు కొనసాగలేకపోయారంట. వీరు మొత్తం కటిక చీకటి అయిపోయింది. కానీ ఇశ్రాయేలు జనాంగానికి వెలుగయ్యింది. చూసారా? నీ శత్రువుని నీ దాకా రానివాడు దేవుడు. నువ్వు ముందు కొనసాగలేక దేవుడు ఆపాడు. ఎందుకంటే తన పాఠం నేర్పడం కొరకు, నిన్ను అభివృద్ధి పరచడం కొరకు, భక్తులు లేపడం కొరకు. అయితే అలాంటి సమయంలో నీ శత్రువు నీ మీద దాడి చేయలేడు. ఎందుకంటే దేవుడు నీ శత్రువుని దగ్గర కూడా రానివాడు. నీ శత్రువు నిన్ను ఎప్పటికీ చేరుకోలేడు. ఇంకో విషయాన్ని మనం చూద్దాం. మరి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ద్వారాన్ని తెరిచే దేవుడు అయినాడు. ఎలా తెరుస్తాడంటే ఊహించలేని కార్యాలు చేసేవాడు ఆయన. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడు ఆయన. నిర్గమకాండం 14, 21, 22 చూద్దాం. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా
చేశాను. నీళ్లు విభాజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిన ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కన వారికి గోడ వలెను. ఇది చాలాసార్లు మనం విన్నప్పటికీ ఒకసారి గమనిస్తే మోషే చేయి చాపగానే ఎర్ర సముద్రం ఇలా 2 పాయలు అవలా. మోషే చేయి చాపగా రాత్రంతా తూర్పు గాలి దేవుడు విసిరిచ్చాడు. ఆ తూర్పు గాలి చేత సముద్రం 2గా విడిపోయినప్పుడు ఆ మధ్యలో ఆ గాలికండి ఆ ఆరిన నేలగా మారింది. సముద్రం లోతుకు వెళ్తున్న కొద్దీ ఎన్నో విషమొక్కలు ఉంటాయి, విషయానికి సంబంధించిన ఎన్నో భయంకరమైన జీవులు ఉంటాయి, ఎంతో ప్రమాదకరం ఉంది సముద్రం అడుగు భాగం. కానీ ఆ అడుగు భాగం అంతటినీ దేవుడు ఆరిన నేలగా చేశాడు. ఎక్కడ దొంగోబులు లేవు, లేకపోతే ఆ విశ్వాసానికి సంబంధించిన ఏమీ లేవు, మొక్కలు లేవు. అక్కడ దేవుడు ఆరిన నేలగా చేయగా సముద్రం నుండి పాయలవడం అంటే మాటలా? దేవుడండి వారు ద్వారం మూసుకుపోయిందని ఏడిచారు అప్పుడు దాకా. ఎప్పుడైతే దేవుని వైపు చూసారో దేవుడు మూసుకున్న ద్వారాన్ని నిజంగా నీ పరిస్థితులన్నీ కూడా అందరూ కూడా రే అసాధ్యంరా, నువ్వు ముందుకు వెళ్ళలేవురా, నువ్వెంత సంపాదించి అందులో పెట్టినా, నీ కష్టాన్ని ఎంత పెట్టినా నీ వల్ల కాదురా, ముందుకు వెళ్ళలేవురా, అది అసాధ్యం రాని ఉండొచ్చు నీతో. అయితే దేవుడు ఎర్ర సముద్రాన్ని వారికి అడ్డుగా నుంచి 2 పాయలుగా చేసి మార్గం ఇచ్చినట్లుగా నీ ముందున్న ఏ పరిస్థితి అయినా, ఆ ఎర్ర సముద్రం లాంటి ఏ పరిస్థితి అయినా దేవుడు తెరవబోతున్నాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్నాడు. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిచినట్లుగా ఈరోజు నీవు నీ జీవితంలో ఆగిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, దేవుడు నడిపించబోతున్నాడు. అద్భుతాల గుండా నిన్ను నడిపించబోతున్నాడు. ఆశ్చర్య కార్యములు గుండా నడిపించబోతున్నాడు. నడవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని వైపు చూడు, ప్రార్థన చేయి. ఇశ్రాయేలు జనాంగం నడుస్తున్నారు, వారు ఊహలకు అందని విషయం. గోడలుగా నిలబడింది ఎర్ర సముద్రం. ఎడం పక్కన కూడా వాళ్ళు టచ్ చేసుకుంటూ ఆనందంతో ముందుకెళ్తున్నారు. ఈరోజు నువ్వు ఆగిపోకు, సాగిపోవు. మనుషుల మాట వినకు, దేవుని వైపు చూడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు ప్రియ సహోదరుడా. దేవుడు నిన్ను ఎత్తైన స్థితికి ఎక్కించేంత వరకు ఆయన వదలడు. అద్భుతాల గుండా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించాడు. అయితే ద్వారం తెరుచుకుంది కదా, ఆ ద్వారం కూడా నీ పరిస్థితులు కూడా నీ వెనకాల వస్తాయా? రావు. ఆ పరిస్థితుల కొరకు దేవుడు ద్వారం తెరవలే, కేవలం నీ కొరకే దేవుడు ద్వారం తెరిచాడు. నీ శత్రువుల కొరకు దేవుడు ద్వారం తెరవలే, నీ కొరకే దేవుడు ద్వారం తెరిచాడు. ఇక్కడ మనం గమనిస్తే నిర్గమకాండం 14:28 నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసును, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలు సైన్యం దాటేసిన తర్వాత ఈ ఐగుప్తులకి మేఘం తొలగిపోగానే 2 సముద్రం పాయలవడం చూసి, ఒరే ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా, వాళ్ళ ప్రజలను కాపాడడానికి సముద్రాన్నే పాయలు చేశాడు, మనం ఆ మధ్యలోకి వెళ్ళకూడదురా, ఆయన దేవుడు, ఆయన ఎవరికైనా బుర్రలుగుతుందా? లేదండి. పదండ్రా మనం వెళ్దాం అన్నారు. పదండ్రా మనం కూడా వెళ్దాం అంటే ఎవడేసిన రోడ్డు? దేవుడు వేసాడు. ఆ ప్రజలు తన కోరు, నీకోసం దేవుడు మార్గం తెరుస్తున్నాడు. నిన్ను చంపే పరిస్థితులు, నిన్ను క్లిష్ట పరిస్థితుల్లో నెట్టే పరిస్థితుల కొరకు కాదు, నీ శత్రువు కొరకు కాదు. వాళ్ళందరూ కూడా సముద్రంలో మార్గంలోకి వచ్చారంట. ఇశ్రాయేలు జనాంగం దాటేశారు, ఒక్కడ కూడా లేదు సముద్ర మార్గంలో. వీళ్ళందరూ వచ్చి సముద్రంలో మార్గంలో వెళ్తుండగా సముద్రం 2గా కలిసిపోయి ఐగుప్తు సేన అంతా ఒక్క దెబ్బకు చచ్చారు. ఈరోజు కూడా ఆర్కాలజిస్టులు కనిపెడుతున్నారు, ఇదిగో ఈ గుర్రపు రథాలు ఇక్కడ ఉన్నాయి, గుర్రపు రథాలు ఇగో అవశేషాలు దొరుకుతున్నాయి, 8 సంవత్సరాల క్రితం ఇగో ఇలా ఇది నిజంగా జరిగింది అని తెలియజేస్తూ ఉన్నారు. సరే, తెరుచుకున్న మార్గం నీకు మాత్రమే, నీ శత్రువు కానీ కాదు. ఈరోజు ఈ వాక్యం ద్వారా పీహైరోతు ద్వారా మనం వింటున్నది ఏంటంటే, మూసుకున్న ద్వారాన్ని తెరిచే దేవుడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎక్కడ ఆగిపోయినా సరే, ఈ విశ్వాస యాత్రలో, నీ భక్తి జీవితంలో, లేకపోతే నీ బ్రతుకులో ఎక్కడ ఆగిపోయినా సరే దేవుడు నడిపించబోతున్నాడు. ఏం చేయాలి? నువ్వు ఆగిపోయిన పరిస్థితిలో ఉంటే ప్రార్థన చేయి, దేవుడే నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఎందుకంటే ఆయనే మనల్ని నడిపించేవాడు. హల్లెలూయా. నీ పరిస్థితి ఏదైనా సరే ఖచ్చితంగా ప్రార్థన చేయి, నిన్ను ఆయన నడిపిస్తాడు. ఈ వాక్యం దేవుడు అనిపించింది. ప్రైజ్ లార్డ్, వందనాలు. మరి ఇలాంటి వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, ఇతరులకి ఈ వీడియోని షేర్ చేయండి, వారిని కూడా చూడమనండి. ఐగుప్తు నుంచి కానాను వరకు మధ్య జరిగిన యాత్రలో మనం రామ్సేస్ గురించి విన్నాము, సుక్కోతు గురించి విన్నాము, ఏతాము గురించి విన్నాము, ఈరోజు పీహైరోతు గురించి విన్నాము, రేపు మారా గురించి వినబోతున్నాం. ఒకవేళ మీరు ఈ వీడియోలను చూడకపోతే నా ఛానల్లో ఉన్నాయి, దయచేసి ఒక్కటొకటి చూసి నేర్చుకుందాం. ఈ విశ్వాసయాత్రలో ఆ రోజు జరిగిన విశ్వాసయాత్ర ఈరోజు మన విశ్వాసానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో నేర్చుకుందాం. వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.